సో గైస్ మీరు నమ్మడం కోసం కూలింగ్ అండ్ గాలి వస్తుందో రాదో నమ్మడం కోసం అయితే నేను యూజ్ చేస్తున్నాను. చూడండి కూలింగ్ అయితే బాగా వస్తుంది అనమాట. అండ్ సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హరిటెక్ ఎక్స్పెరిమెంట్స్. గైస్ సమ్మర్లో ప్రతి ఒక్కరింట్లో ఏసీ ఆర్ కూలర్ అయితే ఉంటుంది. కొంతమంది కొంటారు కదా, నేనైతే తయారు చేసుకున్నాను అనమాట. అండ్ ఇది ఒక 400 రూపీస్లో డ్రమ్ అయితే కొని దాన్ని డ్రమ్ నుంచి కూలర్ అయితే కన్వర్ట్ చేశాను. నాకైతే కూలింగ్ అండ్ హెవీ స్పీడ్ అనమాట. ఇది మన ప్రీవియస్ వీడియోస్లో టేబుల్ ఫ్యాన్ చేసాం కదా, ఇదైతే ఆ బాడీ ఫ్రేము. మనం బాడీ ఫ్రేమ్ని నీట్గా అయితే దీని మీద అయితే కూర్చోబెట్టాం అనమాట. ఫస్ట్ అయితే మన కూలర్లో ఒకసారి గెడ్ అయితే చూడండి లుక్. మొత్తం ఈ విధంగా అయితే నేను నీట్గా ఫిట్ చేశాను అనమాట. వాటర్ ప్రతి డ్రాప్ దీంట్లోనే పడుతుంది, బయటకి అయితే రాదు. ఏదో 2-3 చుక్కలు అయితే వస్తాయి. అండ్ ఇప్పుడైతే మనం ఫైనల్ టెస్ట్ అయితే చేద్దాము. ఇప్పుడైతే నేను నీళ్ళు అయితే ఆన్ చేస్తాను, వాటర్ పంప్ అయితే ఆన్ చేశాను. ఒకసారి లోపల అయితే లుక్ చేయండి. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి మా. ఏమైనా లైక్స్ అయితే టార్గెట్ కంప్లీట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ కూలర్ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా. నెక్స్ట్ ఇంకా వేరే లెవెల్ వీడియోస్ అయితే వస్తున్నాయి. ఇంకా మీరు కమెంట్ చేయండి. 500 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసి మాత్రం పక్కా చేసి అయితే తయారు చేస్తాను, ఎంతైనా కష్టం కానీ. అండ్ ఇది చేయడంలో ఇంకా 2 చేతులు హస్తాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఫస్ట్లో మీకు మెజర్మెంట్ అండ్ కటింగ్ అయితే కానీ బాక్స్ షేప్లో మా గురువు అనమాట, అతని పేరు మహేంద్ర అన్న. ఫోటో ఉంటే ఫోటో కూడా సైడ్కి వేస్తాను. ఆయన అయితే నేను హెల్ప్ తీసుకున్నాను, ఎందుకంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే ఆయన వేస్తాడనమాట. ఆయన కోసం ఆయన దగ్గర పోయినాను. అందుకు కొద్దిగా కాళ్ళు నొప్పి ఉంటే కానీ నేను వేయలేకపోయాను అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి దీన్ని ఫిట్ చేసే ముందు నాకు సరిగ్గా ఫిట్ చేయలేకపోయాను. అండ్ జీవైర్ అయితే చుట్టలేకపోయాను అనమాట. అందుకోసం సూర్యన్న అని నాగ సురేష్ అని మా గురువు, ఇంకో గురువు అనమాట. 2 గురువులు అస్తం అయితే పడింది. అండ్ చిన్న సింపుల్ ట్రిక్స్ అయితే తెలుసుకొని అయితే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అండ్ వాళ్ళ దగ్గర కూడా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్ అన్న. గైస్ ముందరైతే కరెక్ట్గా మనం బాక్స్ షేప్ అయితే వేయాలన్నమాట. అండ్ మెజర్మెంట్ అయితే నేను మా గురువు మహేంద్ర అన్నతో అయితే నేను వేపిస్తున్నాను. అండ్ చూడండి కరెక్ట్గా బాక్స్ షేప్ అయితే 9 ఇంచెస్ ఆ 10 ఇంచెస్ పెట్టుకొని నా ఫ్యాన్ సెట్ అయ్యే విధంగా అయితే వేపిస్తున్నాను అనమాట. అండ్ నేను వేగపడడానికి గల కారణం ఏంటంటే కొద్దిగా కింద పడి నాకు కాలు అయితే కొద్దిగా నొప్పి ఎక్కువ ఉందనమాట. కూర్చోలేను, అట్లా నిలబడుకొని చేయలేను. అందుకోసమే నేను మా గురువుతో చేయించుకున్నాను. కొద్దిగా బాగా అండ్ మెజర్మెంట్ కూడా బాగా ఇస్తాడు అందుకోసం. అండ్ ఇప్పుడైతే కరెక్ట్గా బాక్స్ షేప్ అయితే మెజర్మెంట్ అయితే వేస్తున్నాడు. మెజర్మెంట్ మనం ఎంత కరెక్ట్గా పెడితే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, అప్పుడే మనకు పర్ఫెక్ట్ పొజిషన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈయన మా మహేందర్ అన్న చూడండి. అండ్ ఎలక్ట్రికల్ పరంగా నాకు ఏ డౌట్ వచ్చినా వీళ్ళని ఫస్ట్ అడుగుతాను అనమాట, ఫుల్ ఎక్స్పీరియన్స్ వీళ్ళకి. అండ్ చూడండి ఫస్ట్ అయితే నేను కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మిషన్ అయితే కొద్దిగా ప్రాబ్లం ఉంది, అది 775 మోటారు వెనకాల ఆర్మేచర్ కార్డ్ అయితే సంథింగ్ ప్రాబ్లం వల్ల అది సరిగ్గా పనిచేయట్లే. అందుకోసం కొద్దిగా కాట్లు అయితే పెట్టుకొని బాక్స్ షేప్లో అయితే కట్ చేసుకున్నాము. ఇది టోటల్గా అయితే కట్ అయిపోయింది. ఇక మనం సైడ్లో కటింగ్ అయితే చేయాలి. అండ్ ఇది వచ్చేసి నేను 9 ఇంచెస్ కరెక్ట్ బాక్స్ షేప్లో అయితే పెట్టుకున్నాను. అండ్ మధ్యలో పిల్లర్స్ కోసం వచ్చి ఒక 3 ఇంచెస్ అయితే వదిలిపెట్టాను. అది మనకు పిల్లర్స్ స్టాండర్డ్గా ఉండాలి కాబట్టి 2.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ సరిపోయిద్ది. అండ్ నేనైతే ఫాస్ట్ మోడ్ అయితే పెట్టాను కటింగ్కు. అండ్ ఫైనల్గా అయితే 3 షేప్స్ అయితే కట్ అయ్యాయి అనమాట. ఒకసారి లుక్ వేయండి చూడండి. ఇది స్టార్టింగ్ మన మోటార్ బిగించే సైడు. అండ్ ఈ మిగతా వేళలో మనకు వెనకాల ఈ గడ్డి బిగడం కోసం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేనైతే మన పాత టేబుల్ ఫ్యాన్ ఫ్రేమ్ అవుతుంది కదా, దాన్ని తీసేసి నేను వైర్లు బిగేసాను అనమాట. అవి చాలా చిన్నవి. అండ్ ఇప్పుడైతే నేను 1.0 పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్లు అయితే తీసుకొని దానికి ఉన్న హోల్లో అయితే వైర్లు అయితే ఇన్సర్ట్ చేసి మనం వైర్లు అయితే సాల్వింగ్ చేద్దాము. ఇదంతా ప్రతి ఒక్కరు కామన్గా చేసే పని. మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఏ విధంగా చేయాలనేది. అండ్ ఇదైతే స్లీవ్లు అయితే తీస్తున్నాను. అండ్ ఈ కట్టర్ ఆల్రెడీ మీకు చెప్పాను అనుకుంటా. నాకు ఇలాంటి టూల్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. నా దగ్గర ఉన్న టూల్స్లో ఇది ఎక్కువ బాగా ఇష్టం. చాలా సింపుల్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడైతే నెగిటివ్ అండ్ పాజిటివ్ అయితే వైర్లు సాల్వింగ్ చేసేయండి. ఇక్కడ సాల్వింగ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం బిగించేకి చాలా తిప్పలు పడ్డాం అనమాట. లాస్ట్ టేబుల్ ఫ్యాన్ బిగించేవాడు కూడా. అందుకోసం నేనైతే ఇప్పుడు నేను ఇది అరల్డైట్ అంటారనమాట. దీన్ని అయితే మనం వేసి కలిపేసి 2 బిగించేద్దాము చూడండి. అండ్ కొద్దిగా వాయిస్ అయితే చేంజ్ ఉంటుంది, కొద్దిగా పరిచయం అయితే పట్టిందనమాట, కోల్డ్ ఏమనుకోకండి, అందుకే వాయిస్ చేంజ్ వస్తుంది.
అండ్ దీనిపైన వెయిట్ అయితే పెట్టండి. 2000 years later. అండ్ ఇప్పుడైతే మనకు అరడేట్ అయితే నీట్గా అతుక్కుందనమాట. అండ్ ఫ్రంట్ బ్యాక్ అయితే నీట్గా వేసాను. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. ఇప్పుడైతే మనం దీంట్లో ఫిట్ చేయాలి. కాకపోతే ఫస్ట్ మనం అయితే గిడ్డి అయితే కట్ చేయాలన్నమాట. గిడ్డి కోసం నేను నెట్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ అయితే మనం ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న తర్వాత దాని అయితే కటింగ్ చేద్దాము. అండ్ 2 షేప్స్ అయితే కావాలన్నమాట. ఒకదానికి మనం ఫోల్డ్ చేస్తే కన్నా గడ్డి అయితే మనం అదంతా దాంట్లోనే ఆక్యుపై అయిపోతుంది. అండ్ చూడండి నేను 2 షేప్స్ అయితే పెట్టాను కదా. అండ్ ఇప్పుడైతే మనం సింగిల్ గడ్డి లెంత్ వచ్చేసి మనం దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి దాంట్లో బిగించేయాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా మనకు అనుకున్న మెజర్మెంట్లో అయితే సరిపోయిద్ది. అండ్ మనం దీన్ని సైడ్లకి అయితే వంచేసి జీవేర్తో అయితే మనం చుట్టాలి. జీవేర్తో చుడితేనే మనకు స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మనం దీని ప్లేస్లో జిప్ ట్యాగ్స్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ జిప్ ట్యాగ్స్ అయితే ఛాన్సెస్ ఉంటాయి పోయే ఛాన్సెస్, ప్లాస్టిక్ కాబట్టి. ఐరన్ అయితే ఎక్కువ నాలు ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే ఈ విధంగా చేయండి. మిగతా అంత స్పీడ్ మోషన్ పెడతా. ఈ వీడియో చాలా లాగ్ అవుతుంది. మొత్తం కష్టపడితే కానీ 13 నిమిషాలు అయిందనమాట, 13:30 సెకండ్లు. అందుకోసమే స్పీడ్ మోషన్ పెట్టాను. అండ్ అదేవిధంగా కింద దాన్ని కూడా ఇదే విధంగా చేయాలన్నమాట. జీవేర్ అయితే చుట్టాలి. అండ్ ఫస్ట్ నేను స్పీడ్ మోషన్ పెట్టే బదులు కొన్ని క్లిప్స్ అయితే తీసేద్దాం అనుకున్నాను. కాకపోతే మనకు యూట్యూబ్లో కొత్త ఫీచర్ అయితే ఉందన్నమాట. స్లో మోషన్ని స్పీడ్ మోషన్ చూడవచ్చు, స్పీడ్ మోషన్ని స్లో మోషన్ చూడవచ్చు. మన సబ్స్క్రైబర్స్లో కొందరు ఎవరైనా కానీ దీన్ని చూసి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కన్నా స్లో మోషన్లో చూసి ఈ వీడియోని క్లియర్గా ఈ విధంగా చేసుకుంటారనే ఉద్దేశంతో అయితే చేస్తున్నాను అనమాట. ఇంత ల్యాగ్ అయినా కానీ మనకు అవసరం ఉన్నప్పుడు వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే కదా మనకు వర్క్ అయితే పాసిబుల్ అయ్యేది. అందుకోసమే నేను. అండ్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ హోల్స్ వేసాను కదా. ఆ హోల్స్ వచ్చేసి స్క్రూ డ్రైవర్తో అయితే నేను వేడి చేసి వేసాను కదా వీడియోలో. అండ్ అది చేసే ముందు వీడియో తీసేప్పుడు మా మొబైల్ పనిచేయదని చెప్పాను కదా సరిగ్గా. అది మళ్ళీ కెమెరా వీడియో రికార్డ్ అవ్వలేదన్నమాట. నాకే వస్తున్నాయి ఎందుకో ప్రాబ్లమ్స్ ఇవి. చూడండి గడ్డిని అయితే ఈ విధంగా ఫిట్ చేసేయండి వీడియోలో. అండ్ దీనికి కూడా నేను జీవేర్ అయితే యూజ్ చేశాను. అండ్ జీవేర్తో అయితే జాగ్రత్తగా ఫిట్ చేసుకోండి. ఎక్కడ కానీ లూజ్ పెట్టుకోకూడదు అనమాట. వాటర్ డ్రాప్స్ అయితే బయటకు చిమ్ముతాయి లూజ్ పెడితే. అండ్ ఇదే పొజిషన్లో మనకు మొత్తం 3 షేప్స్ అయితే బిగించాలి. ఇది సెకండ్ గడ్డి షేప్ అనమాట. సెకండ్ ఇది కూడా కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్. జీవర్తో అయితే నీట్గా టైట్ చేస్తున్నాను. అండ్ కొన్ని బిగించేప్పుడు అయితే కన్నా కొన్ని కట్ అయిపోతున్నాయి. ఏం చేస్తాం మళ్ళీ డబుల్ పని. కానీ మనం కరెక్ట్ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ 2 తూలు వేస్తున్నాను. ఇది థర్డ్ ఇది ఫిట్ చేశాను. అండ్ చూపించలేదు, ఏం చేస్తాం అనవసరం కదా. అండ్ ఇప్పుడైతే నేను కడ్డీ వేడి వేసి దీనికి బొక్కలు అయితే పెడుతున్నాను. ఈ పైప్ వచ్చేసి మనకు వాటర్ డ్రాప్స్ అయితే పడడం కోసము. ఈ పైప్ నుంచి మనకు వాటర్ డ్రాప్స్ అయితే పడతాయి అనమాట. అండ్ స్టార్టింగ్లో వచ్చేసి గ్లూ గమ్ అయితే యాడ్ చేస్తాను, అంటే వాటర్ లీకేజ్ కాకుండా. అండ్ ఇవన్నీ స్టార్టింగ్ నుంచి ఒక 10 to 5 హోల్స్ అయితే వేయండి. కరెక్ట్గా మన మెజర్మెంట్ పెట్టుకున్న గిడ్డి సరిపోయేంత వేను. అండ్ అన్ని హోల్స్ దానికి హోల్స్ వేసుకొని అండ్ ఎండింగ్లో అయితే మన గ్లూ గమ్ అయితే వేసాను అనమాట. అన్నిటికీ హోల్స్ అయితే వేసుకున్నాను ఫటాఫట్. అండ్ ఇప్పుడు 3 పైపుల్ని జాయిన్ చేసే సమయం అనమాట. అండ్ దీనికి ఒక 3-way షేప్ అయితే కావాలి. వీళ్ళు ఇచ్చిన నేను పైపు కొనే చోట అయితే 4-way ఇచ్చారు. అది టేప్ వేస్తుంటే టక్కని ఇరిగిపోయింది. ఎట్లా మనకు అనవసరం లేని దాన్ని పక్కన పెట్టేశాను. అండ్ ఇప్పుడు 3-way అనేది మనకు 3 గడ్లకు 2 సరిపోతాయి వరుసగా లెంత్. అండ్ ఇంకోటి వచ్చేసి కిందికి మనకు వాటర్ దాంట్లోకి ఇన్సైడ్కి అనమాట వాటర్ రావడం కోసము. అండ్ సెంటర్లోది చూడండి ఒకటి లెంత్ ఒకటి చిన్నది, కరెక్ట్గా ఒక గడ్డికి సరిపోయాను ఒకటి. అండ్ ఇంకోటి 2 గడ్డలకు సరిపోయాను ఒక పైపు. నేను గ్లూ గమ్ తీసుకుని యాడ్ చేస్తాను టోటల్గా. అండ్ టైం వచ్చేసి 3:29 AM అనమాట. తెల్లారుజామున ఇదంతా. ఏం చేస్తావు వర్క్ నాకు చేసిన వరకు నిద్ర రాదు, అందుకోసం కష్టపడి చేస్తున్నాను. ఈ కష్టపడి చేసినందుకన్నా 500 lakhs అయితే టార్గెట్ కంప్లీట్ చేయండి అబ్బా. ఇంకా ఇప్పుడైతే మనం మోటార్ అయితే ఫిట్ చేద్దాం ఇది. అండ్ ఇది వచ్చేసి నాకు అప్రాక్సిమేట్లీ గడ్డి మోటార్ కలిపి నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి 300 rupees అయితే వచ్చేసింది అనమాట. అండ్ పైప్ అయితే దాన్ని కనెక్ట్ చేసి అండ్ ఈ 3-way పిన్కి అయితే కనెక్ట్ చేశాను. అండ్ ఇప్పటికైతే మనకు లోపల గడ్డి వరకు అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం దీన్ని ఫిట్ చేయడము. దీనికి నేను చాలామంది ఏమనుకుంటారంటే జీవేర్తో చుట్టేస్తే ఏముంది లే అనుకుంటాము. కాకపోతే మేము కొద్దిగా మెజర్మెంట్ అయితే ఎక్కువ పెట్టాను అనమాట. అండ్ ఇది PVC క్లాంపులతో బిగిద్దాం అనుకున్నాం ఫస్ట్, కుదరలే.
అందుకోసం కానీ నేను జీవేర్తోనే మా గురువుతో ఇంకో గురువు సూర్యన్ అని చెప్పాను కదా, ఆయనైతే ఫిట్ చేయించుకునేందుకు ప్రాబ్లం క్లియర్ అయింది. ఇంకా ఇక్కడైతే స్విచ్కు హోల్స్ వేసాను. అండ్ స్విచ్ కనెక్షన్స్ కూడా అందరూ తెలుసు అనుకుంటా, కానీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి, టెన్షన్ పడద్దండి. అండ్ స్విచ్కి అయితే హోల్స్ వేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకు డీసీ అనమాట, 12 వోల్ట్ అది. అండ్ సింపుల్గా పాజిటివ్కు స్విచ్ కనెక్షన్ అయితే ఇచ్చేయండి. అండ్ మిగతా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్లీవ్లు తీసుకొని తర్వాత మనం పేస్ట్ అంటించి సాల్వింగ్ అయితే చేసుకోవాలి. నేను యాక్చువల్గా వీడియో దాంట్లో స్లీవ్లు కూడా తీసేది పెట్టాను, కాకపోతే నాకు కట్టర్తో తీసేయడానికి మంచి ఫీల్ ఉంటుంది, అందుకోసం పెడతాను. అండ్ ఇప్పుడైతే వైర్లు అయితే లెడ్ సాల్వింగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ సాల్వింగ్ బాగా కావాలి కాబట్టి. అండ్ ఫస్ట్ స్విచ్ కింద టర్మినల్కి ఇచ్చాను, అండ్ పైన టర్మినల్కి అయితే స్విచ్ కనెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ వైర్లు ఛానల్ ఎంత ఎక్కువ ఉన్నాయి అందాజుగా పెట్టాను కదా. అండ్ పాజిటివ్ నెగిటివ్ వచ్చేసి మనకు డీసీ పిన్ నెగిటివ్ అండ్ పాజిటివ్కి అయితే ఇవ్వాలన్నమాట, అంతే. అండ్ ఇటు వరకు సింపుల్ కనెక్షన్ అది. అండ్ ఫస్ట్ దీనికైతే ఒకటి హీట్ సింక్ అయితే వేస్తాను, ఎందుకంటే దాని మీద వాటర్ పడ్డా కూడా డైరెక్ట్ కాకుండా అనమాట, రెండు డైరెక్ట్ కాకుండా. దీంట్లో మనం సాల్ట్ వాటర్ అదే ఉప్పు నీళ్ళైనా వేస్తాము, ఒకసారి కుళాయి నీళ్ళైనా వేస్తాము కదా, ఎందుకో డైరెక్ట్ అవుతాయేమని అందుకోసం ఇదైతే వేస్తున్నాను అర్థం కాకుండా హీట్ సింక్. అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్లు అయితే సాల్వింగ్ చేసిన తర్వాత ఆ హీట్ సింక్ వేసి వేడి చేస్తాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఫైనల్గా అయితే హీట్ సింక్ కూడా వేసేసాను. అండ్ ఇప్పుడైతే మనకు ఒక ప్లగ్ వైర్ అయితే కావాలన్నమాట, ఇది ఒక 4 to 3 మీటర్స్ వైర్ అయితే సరిపోతుంది. అండ్ హోల్ వేసాను సపరేట్గా వైర్ రావడం కోసము. ఇది వచ్చేసి మనకు వాటర్ పంప్ రన్ కావడం కోసం దీనికి ఏసీ సప్లై అయితే ఇవ్వాలన్నమాట, 240 వోల్ట్. అండ్ దీనికి ఒకటి హీట్ సింక్ కూడా వేస్తున్నాను అది. అండ్ ఎందుకంటే మనకు న్యూట్రల్ డైరెక్ట్ అవుతుంది కాబట్టి వాటర్ పంపుకు. అండ్ పాజిటివ్ వచ్చేసి మనకు స్విచ్ కనెక్షన్ ఎత్తి కిందికి పోతుంది కాబట్టి. అండ్ ఫస్ట్ దీనికి సాల్వింగ్ చేసేసి అండ్ హీట్ సింక్ వేసి వేడి చేస్తే ఇంకా కంప్లీట్ అనమాట. అండ్ ఇది పాజిటివ్ అయితే వైర్ అయితే నేను సాల్వింగ్ చేస్తున్నాను. అండ్ హీట్ సింక్ ఇది వేడి చేయడం మర్చిపోయాను. అండ్ ఇప్పుడు వేసి నేను మన గ్లైటర్తో అయితే హీట్ చేశాను కదా, ఇంకా అయిపోయాక మనకు ఫుల్ గట్టిగా అవుతుంది అనమాట. అండ్ కింద టర్మినల్ అయితే వైర్ సాల్వింగ్ చేద్దాం ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే కింద టర్మినల్ సాల్వింగ్ చేయగానే కనెక్షన్స్ మొత్తం కంప్లీట్ అనమాట. చిన్న బేసిక్ కనెక్షన్స్ ఇవైతే ఆల్రెడీ అందరికి వచ్చే ఉంటుంది. అండ్ దీనికైతే నేను గ్లూగమ్ అయితే యాడ్ చేశాను, ఇంకో కొద్దిగా వాటర్ పడ్డా కూడా ఏం కాకుండా. అండ్ వైర్ అయితే కొద్దిగా సైడ్కు కింద పడుకోకుండా. అండ్ ఇప్పుడైతే మనకు ప్రొపెల్లర్ అయితే ఫిట్ చేద్దాము, గట్టిగా ప్రెస్ చేయండి అంతే. దీనికి ఆల్రెడీ నేను సెట్ చేశాను కదా. అండ్ ముందర నెట్ అయితే మనకు చేతులు పెట్టుకోకుండా అనమాట. అండ్ దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం ఏంటంటే గాలిలో కొద్దిగా డిఫరెంట్గా అయితే వెళ్తుంది అనమాట వేరే వేలో, అందుకోసం కొద్దిగా ప్రాబ్లము. బట్ గాలి అయితే వస్తుంది. అండ్ అంతా అయిపోయింది మన చెకింగ్ టైము. చూడండి కూలింగ్ అయితే బాగా వస్తుంది అనమాట, కూలింగ్ అయితే వస్తుంది. మీకు తెలియదు కాబట్టి వీడియో ఉంది కాబట్టి. వీడియో అయితే కంప్లీట్గా చూసారు కదా. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లూగన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రీవియస్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి.